మరి కుబేరుడికి ఇష్టమైనటువంటి రాశుల వాళ్ళు ఎప్పుడు కుబేరులే. హిందూ శాస్త్రాల ప్రకారము సంపదలకు ఆదిదేవుడైనటువంటి కుబేరుడు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. కుబేరుడు ఆశీస్సులు ఉంటే ఆ వ్యక్తులు అపార సంపదలతో తులతూగుతారు అంటుంటారు. మరి వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. సిరి సంపదలతో వారు సుఖంగా జీవిస్తారు. అయితే కుబేరుడు అనుగ్రహం పొందడానికి, ఆయన్ని మెప్పించడానికి కొంత మనం పరిహారం పాటించాలి. అది ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళపైన మనకి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. కుబేరుడు దయ ఉంటే ఈ 5 రాశుల వాళ్ళు కూడా ద్వాదశ రాశులతో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిని పరిపాలిస్తూ ఉంటుంది. రాశుల్ని పాలించేటువంటి గ్రహము కాబట్టి ఆయా రాశులను గ్రహించే దేవుళ్ళని కూడా ఉంటారన్నమాట మనకి. సో కుబేరుడు కూడా కొన్ని రాశుల వాళ్ళకి ప్రత్యేకంగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. కుబేరుడికి ఇష్టమైనటువంటి 5 రాశులు ఎప్పుడు కూడా సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు వాళ్ళు. మరి ఆ రాశులు ఏంటి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వృషభ రాశి. కుబేరుడు ఆశీస్సులు వృషభ రాశి జాతకుల పైన ఎక్కువగా ఉంటుంది. సంపదకు శుక్రుడికి ప్రతీకగా ఉంటుంది. శుక్రగ్రహము ఆర్థిక సమృద్ధికి, లగ్జరీకి ప్రతీక అయిన గ్రహము. సో శుక్రగ్రహం పరిపాలించేటువంటి వృషభ రాశి జాతకుల పైన కుబేరుడు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. కుబేరుడు ఆశీస్సులతో మీరు ఏ పని చేపట్టినా కూడా ఖచ్చితంగా పూర్తవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలతో గడిపే రోజులు వస్తాయి. కుబేరుడు అనుగ్రహంతో సంపద మెండుగా ఉంటుంది. కర్కాటక రాశి జాతకుల పైన కుబేరుడు అనుగ్రహము తప్పకుండా ఉంటుంది. చంద్రుడు కర్కాటక రాశిని పాలిస్తాడు. చల్లని స్నేహపూర్వకమైనటువంటి మనసు కలిగిన చంద్రుడు కర్కాటక రాశిని పాలించడం వలన కర్కాటక రాశి జాతకులకు కష్టపడి పనిచేసే స్వభావంతో పాటు అనుకుంది సాధించేటువంటి లక్షణం కూడా ఉంటుంది. ఇక కర్కాటక రాశి జాతకుల పైన కుబేరుడు దయ వలన వారి జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. వీరికి ఉండే జ్ఞానము, తెలివితేటల వలన అనేక రకాల విజయాలు సాధిస్తారు. తర్వాత ధనురాశి. మరి ధనురాశి జాతకుల పైన కుబేరుడు దయ పుష్కలంగా ఉంటుంది. ధనురాశి బృహస్పతికి అధిపతి. బృహస్పతి తెలివితేటలకు, జ్ఞానానికి సంబంధించినటువంటి గ్రహం. ధనురాశి జాతకులు ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఉండడం వల్ల వీరి కుబేర ఆశీస్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడూ కూడా అదృష్టవంతులు అని చెప్పచ్చు. సంపదలతో తులతూగుతారు. తులారాశి. కుబేరుడి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహము తులారాశి జాతకుల పైన ఉంటుంది. తులారాశి వాళ్ళకు కూడా శుక్రుడు అధిపతి. శుక్రుడు మరియు కుబేరుడి ప్రభావంతో తులారాశి జాతకులు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. వీరు కష్టపడి పనిచేయడం ద్వారా ఫలితాలను అందుకుంటారు. కుబేరుడి అనుగ్రహంతో లక్ష్మీ స్థానమైనటువంటి స్థానము వాళ్ళకి చాలా సుస్థిరంగా ఉంటుంది. డబ్బు సమస్యలు అనేవి వీళ్ళకి తక్కువ. వీళ్ళు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు. వృశ్చిక రాశి జాతకుల జీవితము కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉండడము, ఈ కారణంతో ధైర్యవంతులుగా ఉండి ధైర్యంతో ఎక్కువ పని శ్రద్ధతో చేస్తారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా విజయం సాధించకుండా విశ్రమించరు. వీరిపైన కూడా కుబేరుడి దయ ఉండడం వలన వీరు కూడా డబ్బు సమస్యల నుంచి బయటపడి ఎక్కువగా డబ్బుని, ఆనందాన్ని సమకూర్చుకుంటారు. ఇవి కుబేరుడి యొక్క ఆశీస్సులు అనేవి ఏ గ్రహాలపైన ఉంటాయి అని చెప్తున్నాం. సో మీరు కుబేరుడికి సంబంధించిన పరిహారాలు కూడా లక్ష్మీ కుబేర స్తోత్రం ప్రతిరోజు పఠించి ఇంకా చక్కటి ఫలితాలు పొందొచ్చు ఈ రాశివారు. శుభం.